ఇదే వీడియో చూస్తున్న వాళ్ళు డబ్బులు లేనోడు 100 చెప్తాడు, నాకు ఇస్తే నేను చేస్తాను, నేను గొప్పవాడిని, నేను దేశాన్ని ఉద్ధరిస్తానని 10 చెప్తాడు. ఒక 100 కోట్ల ఉన్నోడు వీడియో విన్నాడు అనుకోండి, ఆడు వ్యాపారం చేస్తే ఎలా చేస్తారో చెప్పనట్టు ఇలాగ చేస్తారు. సో స్కిల్ ల్యాక్ కొంతమందిని ఉండి కొంత ఎక్స్ప్లోర్ చేయడం కొంత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కొంచెం అప్రమత్తంగా ఉండాలి పిల్లలు. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చినప్పుడు దయచేసి కొంత ఎంక్వైరీ చేసుకుని ఎవరైతే కంపెనీస్లో చేస్తున్నారో చేసుకుని వెళ్ళాలి. ఇది ఇన్ఫోసిస్ కంపెనీ చిన్న కంపెనీ అయితే పోనీ ఒరే చిన్న కంపెనీ అనవసరంగా వెళ్ళారని అంటాకుండా నాకు, ఇది మంచి కంపెనీయే, ఈ కంపెనీకి అనవసరంగా వెళ్ళారు అంటా కూడా లేదు. ఇప్పుడు మంచి కంపెనీ వీడియో ఎలా చేశాడు, మొన్న గూగుల్ ఒకటి తీసేసాడు, మైక్రోసాఫ్ట్ ఒకటి తీసాడు. ఇంకా నేను చిన్న కంపెనీలకి పోనీ ప్లేస్మెంట్కి వెళ్ళకంటారా, పెద్ద కంపెనీలకు వెళ్ళండి చెప్పదామన్నా అది కూడా లేదు నాకు ఇక్కడ, ఆ స్కోప్ కూడా లేదు నాకు ఇక్కడ. ఇంక నేనేం మాట్లాడుతున్నా, 3.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లోనూ. సో ఇంచుమించు ఆల్మోస్ట్ ఈ 4 కంపెనీల దగ్గర 12 లక్షల వరకు మీకు ఎంప్లాయీస్ ఉంటారండి. సో డెఫినెట్గా అప్డేట్ అవ్వండి, బాగా స్కిల్ నేర్చుకుంటే తీసేసినా కూడా ఇంకో కంపెనీ కానీ వెళ్ళొచ్చు అని చెప్పగలను సలహా. అంతే, మీరు చదివినప్పుడే అండర్ గ్రాడ్యుయేషన్లోనే స్ట్రాంగ్ స్కిల్స్ అమీర్పేటలో ఏదో కోర్సులు నేర్చుకుంటే వెళ్ళిపోయే రోజులు పోయినాయి. స్ట్రాంగ్ స్కిల్ సెట్ నేర్చుకుని మంచి కాలేజెస్లో చదివి మంచి ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ఒకవేళ ఎవడన్నా కంపెనీలో తీసేస్తే కనీసం వేరే కంపెనీలలో మీకు తెలివైనడైతే, మీకు స్కిల్ ఉంటే, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ప్రపంచంలో తిరుగులేదు, అందులో ఉండమని నేనే చెప్తా. మీకు కానీ సరైనటువంటి స్కిల్ లేక, లేకపోతే ఏదో ఫాల్తూ కాలేజీలో జాయిన్ అయ్యో, లేకపోతే మీరు ఏదో ఊహించుకుని వెళ్తే, సరైన స్కిల్ లేకపోతే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో నిలబడడం కష్టమే. ఇది ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, ఇప్పుడు జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదే విషయం మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, ఒరే ఉండవరా తీసేస్తాయి, జాబ్లే రావు తీసేస్తారని చెప్తున్నాం మనం, ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ట్రెండ్ ఫ్యూచర్లో జరిగి 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత జరిగేది నేను ఊహించి చెప్తున్నాను. నేను రిపోర్ట్లో చదువుతాను కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి. ఇది కొత్తగా అనిపిస్తుంది కొంతమందికి, అదేంటి ఇలా చెప్తున్నాడు సతీష్ గారు అంటారు. కాదండి, కంపెనీస్ ఆలోచన, ఇన్వెస్టర్స్ యొక్క ఆలోచన, ప్రొడక్ట్స్ యొక్క ఆలోచన, స్కిల్ సెట్లో మార్పులు, ట్రెండింగు, ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీస్, వీటి మీద అవగాహన తెచ్చుకున్నట్లయితే కొంత తెలుస్తుందండి.